అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ మా ప్రస్తుతానికి ఏంటంటే మేము ఈ రోజు ఉప్పల్ల శిల్పారామం చూడడానికి వచ్చాము. ఒకసారి మీరు శిల్పారామం అందాలు చూడొచ్చు ఒకసారి, ఎందుకంటే మేము అంతకుముందు వచ్చాము మళ్ళీ రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఒకసారి. అది వచ్చేసి వాటర్ ఫాల్స్ అండి. చాలా ఓన్లీ ఈవినింగ్ టైమింగ్స్ ఓన్లీ ఆన్ లోనే ఉంటుంది. అది టోటల్ గా ఇంకా నైట్ టైంకి అయితే నైట్ టైం అయితే సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6:30 ఆ అదే టైం అవుతుంది కాబట్టి ఇంకో 1 అవర్ అయితే ఫుల్ లైట్ వేస్తారు. దానికి ఇంకా బాగుంటుంది. దాంతో పాటు ఇంకా శిల్పారామంలో చూడడానికి నెక్స్ట్ ఫ్లవర్స్ చూడొచ్చు. ఇక్కడ ఫోటోలు కానీ అవి కానీ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ అట్లాంటివి చేసుకుంటే మాత్రం బాగా వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు టోటల్ గా అక్కడ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వచ్చి చూడొచ్చు అండి, చాలా బాగుంటుంది ఉప్పల్ల. దీనితో పాటు హైదరాబాద్ లో ఇది ఉప్పలే కాకుండా దీనితో పాటు గచ్చిబౌలిలో ఇంకొకటి కూడా ఉంది, అక్కడ కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీంతో పాటు ఎవరికన్నా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నార్మల్ గా షాప్స్ కూడా ఉంటాయండి. అన్ని అవైలబుల్ లో ఉంటాయి. అన్ని విధాలుగా మనకైతే దొరకడం జరుగుతుంది. ఏమన్నా మనము బట్టలు కావాలంట, బ్యాగులు కావాలంట, అట్లాంటి ఏమన్నా కావాలంటే కూడా దొరుకుతుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూడొచ్చు మీరు. ఒకసారి ఇక్కడికి తీసుకురాము. ఒకసారి చూడొచ్చు మీరు. చూడండి బట్టల షాపులు కావచ్చు, దీంతో పాటు మన బ్యాంగిల్ స్టోర్ కానీ నెక్స్ట్ బట్టలు టోటల్ గా ఉంటాయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే అందాలు బాగుంటాయి శిల్పారామం అందాలు. ఎందుకంటే మేము కూడా చాలా డేస్ తర్వాత వచ్చాము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాదు, చాలా డేస్ తర్వాత వచ్చాము. అంతకుముందు కూడా వస్తుంటాం, అప్పుడప్పుడు కూడా వస్తుంటాం మేము ఈవినింగ్ టైంలో. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రోగ్రాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి చూసుకోవచ్చు. మంచి పీస్ఫుల్ ప్రాంతం, మంచి బాగుంటుంది. ఏరియా కూడా బాగుంటుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇంకా కొన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి మీకు, ఎందుకంటే చాలా చూపించేవి ఉన్నాయి ఇక్కడ. బాగుంటుందండి ప్రస్తుతం అంతే. మంచి వాతావరణం, లొకేషన్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. ఒకసారి మీకు ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది, ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు, ఎందుకంటే ప్రోగ్రామ్ కూడా వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఎవ్రీడే అని ఏం ఉండదు ప్రోగ్రామ్, ఓన్లీ సండే మాత్రమే ఉంటుందండి. ఒకసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ప్రోగ్రామ్ చూడండి, డాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది ప్రస్తుతానికి అయితే, కూచిపూడి నాట్యం అట్లాంటిది కాబట్టి ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చూడండి. ఎందుకంటే చాలా మంది కూడా వస్తుంటారు, వచ్చి చేసుకుంటారు. ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం మనం కూడా. ఒకసారి చూడండి, ఒకసారి చూపించే ప్రయత్నం చేయడం అడ్డుపెట్టి ఒకసారి. ప్రతిరోజు నడుస్తూ ఉంటదండి. ఒకసారి కూచిపూడి నాట్యం కూడా నడుస్తుంది కాబట్టి చూడండి, మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము కూడా సరదాగా ఆఫీస్ లోనే వర్క్ చేసుకుంటాం డైలీ, కానీ కాకపోతే సరదాగా ఒకసారి చూపిద్దామని వస్తున్నాము. ప్రతిరోజు ఉంటుందండి. ఒకసారి ఆడియన్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఒకసారి బాగుంటుంది, లొకేషన్ కూడా బాగుంటుంది. శిల్పారామం ఇది నాగోల్లో ఉంటుందండి. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం రావచ్చు. ఈవినింగ్ టైంలో కావచ్చు, మార్నింగ్ టైంలో కానీ రావచ్చు, వచ్చి చూసుకోవచ్చు. బాగుంటుంది. ఎవరైనా చూడండి ఒకసారి మీరు, చుట్టూ అందాలు కూడా బాగుంటాయి. ఒకసారి చూడడానికి చెట్లు కావచ్చు, పువ్వుల చెట్లు కావచ్చు, నార్మల్ వెదర్ కావచ్చు, టోటల్ గా బాగుంటుంది. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇది ఎంతో దూరంలో ఉండదండి. నాగోల్, మన టోటల్ హైదరాబాద్ అయితే నాగోల్లోనే ఉంటుంది. దీనితో పాటు గచ్చిబౌలిలో కూడా ఉంటుందంటే, గచ్చిబౌలిలో దీనికంటే పెద్దగా ఉంది. అక్కడ కూడా చాలా మంది వెళ్తుంటారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ దీన్ని చూడాలనుకుంటే మాత్రం రావచ్చు. టికెట్ వచ్చేసి ఎంతో కాదండి, పెద్ద వాళ్ళకైతే 40 రూపాయలు తీసుకుంటారు, అదే చిన్న పిల్లలకైతే 20 రూపాయలు తీసుకుంటారు. ఎవరైనా వచ్చి చూడండి, బాగుంటుంది, వచ్చి చూసుకోవచ్చు. అంటే పీస్ఫుల్ గా వాతావరణంలో చిన్న పిల్లల్ని ఎక్కువ మంది తీసుకొస్తా ఉంటారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చూడండి, వచ్చి చూసుకునే ప్రయత్నం చేయండి.